అందరికీ నమస్కారం. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. ఈ కొత్తగా గ్రూప్ బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది అని. కొత్తగా క్లాసులు చెప్పాలి అంటే రేపు 9వ నెల 1వ తారీఖు నుండి క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వారు మాత్రం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది. దాని ద్వారాగా జాయిన్ అవ్వచ్చు. అంటే 9వ నెలలో మొదలు పెడదాం అనేది ఒక ఆలోచన. కొంచెం సిస్టమాటిక్ గా చెప్పాలనేది భావన చేసినాము. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేవారు డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ద్వారాగా జాయిన్ అయ్యి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కూడాను మెన్షన్ చేయండి. అలాగే చాలా మంది మనకి కామెంట్స్ ద్వారాగా క్వశ్చన్స్ అడిగారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు తెలియపరుస్తాను. మురళి నరసింహారావు గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. నా యొక్క డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. మీరు కూడా రాసుకోండి. జ్యోతిష్యం ఎవరైతే నేర్చుకుంటున్నారో వారు నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, ప్లేస్, టైం కూడా చెప్తాను. మీరు కూడాను యాప్ ద్వారాగా నేను ఏ విధంగా చెప్తున్నాను అనే దాని ద్వారాగా తెలుసుకుని మీరు కూడాను ప్రిడిక్షన్ చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? మే నెల 3వ తారీఖు 1990 సంవత్సరం. మే నెల 1990 సంవత్సరం 3వ తారీఖు. టైం వచ్చేసి మధ్యాహ్నం 2:45. మధ్యాహ్నం 2:45. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను చాలా డబ్బులు క్రిప్ట్ లో పెట్టుబడి పెట్టాను, కానీ అవి ఇప్పటి వరకు నష్టాల్లోనే ఉన్నాయి. లాభాలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు. భారతదేశానికి వచ్చిన తర్వాత బిజినెస్ చేయడం మంచిదా లేక జాబ్ చేయడం బెటరా? నాకు ఏ రంగం కలిసి వస్తోంది అనేది వారు అడిగారు. వారి యొక్క జాతక పరిశీలన చేద్దాము. మఖా నక్షత్రం, దశమి రోజున పుట్టారు. అలాగే లగ్నములు చంద్రుడు. మురళీ నరసింహారావు గారు, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ దగ్గరున్న మొండి వైఖరి వదిలేయండి. నెంబర్ 1 పాయింట్, మొండి వైఖరి వదిలేయండి. అప్పుడు మీరు పైకి వస్తారు. 12th లార్డ్ ఈజ్ ఏ మూన్. 12వ భావాధిపతి చంద్రుడు. ఈయన వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. 12 అంటే ఏంటి? ఖర్చు. 12 అంటే ఏంటి? స్పిరిచువల్. 12 అంటే ఏంటి? లెట్ గో. 12 అంటే ఏంటి? సాక్రిఫై. 12 అంటే ఏంటి?
ముక్తి. 12 అంటే ఆన్‌లైన్. 12 అంటే ఇతర దేశం. ఇక మీ జాతకంలోనే ఇతర దేశంలో ఉండే యోగం ఉంది. ఇంకా మీరు ఇండియాకొచ్చి ఏం జేస్తారు? చెప్పండి. ఇక్కడ జ్యోతిష్యంలో గ్రహాలని మనం యుటిలైజ్ చేసుకోవాలి. గ్రహం ఏం చెప్తుందో దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటేనే మనం పైకి ఎదగగలం. లేతే ఎదగలేము. ఇక మీరు ఇండియాకి రావాలా? వద్దా? అనేది అది మీ నిర్ణయం. ఇక్కడికొస్తే మాత్రం 100కి 1000% నష్టమే గాని లాభం అనేది లేదు. సరే తప్పదు రావాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు పుట్టిన ఊరు లేదా మీరు నివసిస్తూ ఉన్న ప్రదేశము నుండి ఔట్ ఆఫ్ కంట్రీకెళ్లారు చూసారా? ఆ ప్రదేశానికి మాత్రం ఉండడానికి వీల్లేదు. ఫర్ సపోజ్ హైదరాబాద్ నుండి ఆఫరొచ్చింది కదా! అని ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళారు. మళ్ళీ హైదరాబాద్‌లో వచ్చేసి నేను సామ్రాజ్యాన్ని స్థాపిస్తానంటే ఖచ్చితంగా దివాళా మాత్రం ఖచ్చితంగా ఎత్తేస్తారు. ఇదైతే పక్కా. ఎందుకంటే మూన్ ఒప్పుకోవట్లేదు. ఇక మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు వస్తాయా? రావా? అని క్వెషన్ చేశారు. దాని నిమిత్తం మాట్లాడదాం. వ్యాపారం. హ్మ్. హ్మ్. మీకు వ్యాపారం అనేది మన వాళ్ళు ఆలోచించేదేంటంటే, వ్యాపారంలో ఎన్నో రకాలున్నాయి. వ్యాపారంలో ఎన్నో రకాలున్నాయి. కానీ వ్యాపారం చేసే విధానాలు 3 రకాలే ఉన్నాయి. వ్యాపారం చేసే విధానాల్లో 3 రకాలున్నాయి. ఇదేంటండి ఈయనేదో కొత్తగా చెబుతున్నాడు. వ్యాపారాలు చాలా రకాలున్నాయన్నాడు. కానీ వ్యాపారాలు చేసే విధానాల్లో 3 ఉన్నాయంటున్నాడు ఈయన. అది జ్యోతిష్య శాస్త్రంలో అసలదుందా? లేదా? అనంటే జ్యోతిష్య శాస్త్రంలో 100కి 100% ఉంటది. కానీ మీకు చెప్పరు. ఎందుకంటే మీరు మొండి వైఖరి. నేను సాధించాలనే మొండి తత్వం అనేది మీ యొక్క డీఎన్ఏలోనే ఉంది. ఇక్కడ సింహ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమ భావములో ఉండి లగ్నముపై మరియు చంద్రునిపై దృష్టి. రెండోది మీకు వ్యాపారాలు 3 రకాలంట. ఇదేంటిది కొత్తగా ఉందే? ఇప్పుడు దాకా మాకు ఏ జ్యోతిష్యులు కూడా చెప్పలేదే? అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. అంటే నేను చెప్పేది వాస్తవం, అనుభవపూర్వకంగా ఉన్నది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఒకటి మీ దగ్గర డబ్బులు పెట్టుకొని వ్యాపారం చేయడం ఒకటి. రెండోది బ్యాంకు లోను. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాంకు లోను తీసుకొని వ్యాపారం చేయడం అనేది ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి ఏంటయ్యా అంటే బెగ్గింగ్. అడుక్కొని, అడుక్కున్న డబ్బులతో వ్యాపారం చేయడం.
ఇదేంటో కొత్త రకమైన జ్యోతిష్యం చెబుతున్నాడు అనుకుంటున్నారేమో. కాదు. ఇది చిన్న అనుభవం చెప్తాను. ఇక్కడ ఏదైతే ఉంటదో అదే చెప్తాను. ఇంక వేరే చెప్పను నేను. 2015, 16లో మన విజయవాడలో లబ్బిపేట నుండి యనమల కుదురుకొచ్చేసా. వచ్చేసిన తర్వాత నా వృత్తిరీత్యా చాలా మంది వచ్చి నాకు కలుస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ అసలు విషయం ఏంటంటే వృత్తిరీత్యా కాదు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఈళ్ళేం చేశారంటే ఇంటి గుట్టు లంకకి చేటు అన్నట్టుగా మా ఇంటికి జనం వస్తున్నారు, చెప్పించుకుంటున్నారు, ఎళ్తన్నారు. ఇంతలో ఒక వ్యక్తి అసలు ఏంటి? ఈయన దగ్గరికి ఎందుకొస్తున్నారు? కారణం ఏంటని అడిగాడు. అడిగితే అయ్యా ఫలానా, ఫలానా ఈయన చెప్తాడని నమ్మకం అండి మాకు. ఇప్పటి నుంచి కాదు దాదాపు 10, 15 సంవత్సరాల నుంచి మాకు ఈయన కాంటాక్ట్‌లో ఉన్నారు. సరే వచ్చాడు. అతగాడు ఒక దండం పెట్టాడు. పెట్టి అయ్యా మా బావగారు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇది పరిస్థితి. చెప్పగానే సరేనని వాళ్ళ బావగారు కూడా వచ్చాడు. వేరే ఊరు నుంచి. వచ్చిన తర్వాత వారి యొక్క ప్రశ్న జ్యోతిష్యం వేయడం జరిగింది. వేసిన తర్వాత వారికి చెప్పిన సలహా ఏంటంటే, వారు ఏదో ఒక వాచ్‌మెన్ చేసుకుంటున్నాడు. నెలకొక 6,000 వాళ్ళ మిసెస్ ఏదో బట్టలని, ఇండ్లని, తర్వాత మన అంట్లని కడుక్కొని ఒక రూ. 4 సంపాదించుకుంటుంది. ఈయనకి వచ్చి 6,000 ఆవిడకొచ్చి ఒక 6,000 ఈ 12,000తో జీవనోపాధి నడవాలి. భగవంతుడు కూడాను అదృష్టం అనేది అతగాడికి ఇచ్చాడు గాబట్టి, ఇద్దరు ఆడపిల్లలు. సో, ఆయన వచ్చిన సమయానికి ప్రశ్నా జ్యోతిష్యం వేస్తే, అడుక్కొని వ్యాపారం చెయ్యి అంటుంది ఆ గ్రహం. ఆ గ్రహం ఏం చెప్తుంది? అడుక్కుని వ్యాపారం చెయ్యి అంటుంది. సరే వారికడిగాను. అయ్యా మీరు వ్యాపారం చేసుకోండి అన్నా. వ్యాపారం అంటే 1,00,000, 50,000, కోటా, 100,00,00,000 వ్యాపారం అనగానే ఆ ధోరణిలోకెళ్ళిపోతారండి. నేను చెప్పాను. అడుక్కుని ఒక 2,000, 2,500 అడుక్కొని, ఆ డబ్బులతో వ్యాపారం చెయ్యి అన్నా. సరే నాకెవరిస్తారయ్యా అడుక్కుంటూ ఏంటయ్యా అనుకున్నాడు. తర్వాత ఏదో ఒక విధంగా సెట్ చేసి ఆయన ఒక 2,500 తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అయ్యా ఇదయ్యా పరిస్థితి అది ఇది అంటే బనానా బిజినెస్ పెట్టించా. బనానా బిజినెస్ ఏంటండి? అదొక దిక్కుమాలిన బిజినెస్. ఇదొక దీనికి కూడాను ఒక బిజినెస్ అంటారా? అని మీరనుకోవచ్చు. మనిషికి బద్ధకం తెప్పిచ్చా. మనిషికి బద్ధకం. ఇప్పుడున్న 100కి 95 మంది బద్ధకస్తులే ఉన్నారు. 95 మంది. ఈ బనానా బిజినెస్‌లో రాహుని వాడాను. రాహు ఆన్‌లైన్ కారక. రాహు విజిటింగ్ కార్డ్ కారక. ఎందుకది పబ్లిసిటీ. ఆన్‌లైన్‌లో జరిగేది. వాట్సాప్‌ని వాడా. బనానా తీసుకొచ్చి ఒక తెల్ల కాగితాన్ని ముక్కలు ముక్కలు విజిటింగ్ కార్డ్ చేసి వాళ్ళ అమ్మాయి పేరు మీద ఫ్రూట్ బిజినెస్ చేపిచ్చా. దాని మీద ఫోను నంబర్ ఉంటది. అలాగే ఆయనకొక టైమ్ ఇచ్చా. వ్యాపారం చేసే టైం. అదేంటయ్యా అంటే 10 గంటలు. 10 గంటలకి అక్కడున్న అపార్ట్‌మెంట్‌ల్లో గాని, లేకపోతే గ్రూప్ హౌసుల్లో గాని పిల్లలందరూ స్కూళ్ళకెళ్ళిపోతారు. ఇంటి యజమాని భోజనం కట్టుకొని ఎళ్ళిపోతాడు. ఇక మిగిలిందెవరు? ఆ ఇంటి యజమానురాలు. నేనేం చెప్పానంటే, అర, డజను అరటిపళ్ళు అడిగినా కూడాను మీరు నడుచుకుంటూ వెళ్ళండి. సైకిల్ మీదెళ్ళొద్దు. నడుచుకుంటూ వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరండి. ఇక ఇక
అపార్ట్మెంట్‌లో మూడంతస్తులో యజమానురాలు నాకొక డజను లేక అర డజను అరటిపళ్ళు కావాలనగానే, మనం కింద నుంచి లిఫ్ట్ పైకెక్కుతాం. పైకెక్కిన తర్వాత లిఫ్ట్ దిగిన తర్వాత అక్కడ ఒక శబ్దం వస్తది. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అనగానే ఎవరొచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు తొంగి చూస్తారు. చూసినప్పుడు ఈయన చేతిలో అరటిపళ్ళుంటాయి. అరటిపళ్ళను చూసి మాకు కూడా తీసుకురా, మాకు కూడా తీసుకురా అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు? ఈళ్ళు ఇంటి దగ్గరికి, షాప్ దగ్గరికి ఎళ్ళలేనోళ్ళు. బద్ధకం తెప్పించాలి. వ్యాపారంలో ఇప్పుడు గొప్ప లాజిక్ ఏంటంటే బద్ధకం. ఈ బద్ధకం తెప్పించిన తర్వాతే రోగాలొస్తాయి. సో, ఆ విధంగా రోజుకి ఆ జమానాలోనే ఒక 500-600, 700 సంపాదించుకుంటున్నాడు. ఈరోజు పిల్లల్ని బాగు చేసి. ఈ అడుక్కునేదేంటండి? అంటే ఈ అడుక్కునే దాంట్లో 2 ఉంటాయి మళ్ళీ. ఒకటి ఇతరుల యొక్క డబ్బు నుండి పెట్టుబడి పెట్టేది ఒకటి. బెగ్గింగ్‌తో పెట్టేది మరొకటి. ఇక్కడ మీ దగ్గర ఏమున్నాయంటే, మీరు బ్యాంక్‌లో లోన్ తీసుకోవాలి. సరే బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఏమన్నా వ్యాపారం చేస్తే పైకొస్తానా అంటే, ఇక్కడ రెండిట్లో ఒకటైతే కోల్పోతారు. ఒకటి ఖచ్చితంగా కోల్పోతారు. అదేంటండి? అంటే లగ్నాధిపతి ఎళ్లి తొమ్మిదో భావంలో కూర్చున్నాడు. ఓకేనా? ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు తొమ్మిదో భావంలో కూర్చున్నాడు. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే, తొమ్మిదవ భావంలో త్రిషేడ భావాధిపతులు ఉండకూడదు. ఉంటే అవి 2 విధాల ఫలితాలిస్తాయి. అవి 2 విధాల ఫలితాలు. ఒకటి మీ దగ్గర డబ్బు కావాలా? మీ నాన్నని వదిలేయండి. మీ నాన్నని దూరం చేసేసుకోండి. లేదు తండ్రే ప్రధానమా? డబ్బొదిలేసుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న రహస్యాలు నేను చెప్పేది. ఇక్కడేం చెప్తుందంటే, ఒకటి మీ తండ్రిని మీరు వదిలేయండి డబ్బొస్తది. లేదు మీ తండ్రిని మీ దగ్గర ఉంచుకోండి డబ్బు పోద్ది. ఇవి రెండిట్ల ఆప్షన్స్‌లో మీకు ఏది బెటరో మీరే ఆలోచించుకోండి. ఓకే. ఇక భారతదేశానికొచ్చేసి నేను వ్యాపారం చేయమంటారా? జాబ్ చేయమంటారా? అన్నారు. మీ లైఫ్ మొత్తం జాబే చేయాలి. వ్యాపారానికి పనికి రాదు. ఒకవేళ ఇండియాకొచ్చినా ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ గాని, లేక ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో గాని ఖచ్చితంగా నిమగ్నం అవ్వాలి. ఇది అనగానే జ్యోతిష్యులకి ఒక గొప్ప ఆలోచనొస్తది. ఏంటయ్యా అంటే, ఈయన కొత్త రకంగా జ్యోతిష్యం చెబుతున్నాడు. ఒక 40 సంవత్సరాల క్రితం ఏముందయ్యా జ్యోతిష్యంలో? ఔట్ ఆఫ్ కంట్రీ లేదుగా. అప్పుడు పెద్ద చదువులు లేవుగా. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ లేవుగా. అప్పుడు ఇప్పుడు ఇయన్నీ చెబుతున్నాడేంటంట. అప్పుడు కూడా ఉన్నాయండి. మన గ్రామం నుంచి పక్క గ్రామంలోకెళ్ళిపోయి అమ్ముకొనొచ్చుకునేవాళ్ళం. మన గ్రామం నుండి వేరే గ్రామం. మన ఊరు నుంచి వేరే రాష్ట్రమో, వేరే ఊరో ఎళ్ళిపోయి అక్కడ జీవనోపాధి ఎతుక్కున్నాం. ఆ కాలాన్ని బట్టి అది, ఈ కాలాన్ని బట్టి ఇది. అప్పుడంత అక్షరాస్యత లేదు. ఇప్పుడు విపరీతమైన అక్షరాస్యత ఉంది. అప్పుడు లేదు కాబట్టి అక్కడికెళ్లారు. ఇప్పుడు ఉంది కాబట్టి ఇక్కడ బావున్నాయి. ఇదే చెప్పుద్దది. ఓకేనా అండి? ఇక మీకు డబ్బులు వచ్చే మార్గము అనేది ఒకేసారి కోట్లు వచ్చే యోగం అయితే లేదు. ఏంటండి ఇలాగన్నాడు ఈయన అని మీరనుకుంటున్నారేమో. ఇలాగన్నాడేంటి? కోట్లయితే వచ్చేలాగా యోగం అయితే లేదు. కానీ మీకు కోట్లొచ్చినా రెండిట్లో ఒకటి వదిలేయాలి. ఒకటి తండ్రినైనా వదిలేయాలి. రెండోది మీరు డబ్బునైనా వదిలేయాలి. రెండిట్లో ఏది వదిలేద్దాం అనేది అది మీ యొక్క సొంత ఆలోచన కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మొహమాటం ఉండదండి. నా దగ్గర ఏంటంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునేవాళ్ళు చాలా మందున్నారు. చాలా మంది వస్తున్నారు కూడా. ఇప్పుడు మీకు జరిగేది చంద్ర మహాదశ 2019-2029 దాకుంది. చంద్రుడు లగ్నమును వ్యయాధిపతి అయి కూర్చున్నారు. మీకసలు వ్యాపారం చేయమని ఎవరు చెప్పారో నాకైతే తెలీదు. మీ వ్యాపారం ఉంది. మీకు వ్యాపారం ఉంది. కానీ ఆ వ్యాపారం
అద్భుతం, మహా అద్భుతం చేస్తది. కానీ దాంట్లో మీరు రొటీన్‌గా వర్క్ చేయాలి. చేస్తేనే అవుతది. ఓకేనా అండి? థాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ క్వెషన్. రెడ్డియాకాంత్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ 9/6/1994. టైమ్ 2 గంటలు ఏఎం. ప్లేస్ తిరుపతి. గత 8 సంవత్సరాలుగా జాబ్‌లో స్థిరత్వం లేదు. ఉద్యోగం చేసిన 1 లేదా 2 నెలలకే మానసికంగా నరకం కలుగుతుంది. ఉద్యోగం వచ్చిందా అనుకునే లోపే ఉద్యోగం పోతుంది. ఇక స్థిరమైన వృత్తి కలిగి ఉంటానా? లేదా నా జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఏమి చేయాలి? స్థిరమైన వృత్తి కలగాలంటే ఏం చేయాలి? తెలుపగలరు అన్నారు. చాలా చక్కటి ప్రశ్న. మీరు చాలా ఎక్సెస్ అయిపోయారు ఈ వృత్తినిత్యం. కాబట్టి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు సలహా ఇస్తాను. ఆ సలహా మీరు పాటించుకోండి. సరిపోతుంది. నేనిచ్చే సలహాలు కూడాను డబ్బు ఖర్చవ్వదండి. మనది మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇది పేద ఛానల్. పేదవాళ్ళకే సలహాలు, సూచనలు పనికొస్తాయి. డబ్బు గల్లోళ్ళకైతే నేనివ్వను. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బుంది. వాళ్ళు ఏమైనా చేయగలరు. మన దగ్గర డబ్బు లేదు. లేనోళ్ళేం చేయాలి? రొటీన్ వర్క్‌గా మార్చేయండి. నేనిచ్చే ప్రిడిక్షను, నేను చెప్పే మీకు అది రెమెడీస్ ఉన్నాయి గదా! అవి రొటీన్ వర్క్‌లోకి మార్చండి. మారిస్తే చాలు. అంతా మన చేతిలోకొచ్చేస్తది. కంట్రోల్ అయిపోద్ది. 1900 9, 6, 6 1994 1994 ఆరో నెల 9వ తారీఖు. ఆరో నెల 9వ తారీఖు. ఇక 2 గంటలు ఏఎం. ఆ! రెడ్డియాకాంత్ గారు, మేము యాప్ ద్వారాగా చూసిన గ్రహగతులు ఎలాగున్నాయంటే, లగ్నము మీనం, ద్వితీయంలో కుజకేతువులు, తృతీయంలో చంద్ర రవులు, తర్వాత బుధ, శుక్రులు 4లో కూర్చున్నారు. శని 12లో కూర్చున్నారు. గురువు, రాహు అష్టమంలో కూర్చున్నారు. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. లగ్న దశమాధిపతి అష్టమంలో పడిపోయారు. ఎవరితో సంబంధం పెట్టుకున్నారు? రాహుతో సంబంధం పెట్టుకున్నారు. రాహుతో సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకున్న వాళ్ళు ఊరుకున్నారా? లేదు. తొమ్ అష్టమ భావాధిపతి అయిన శుక్రుడు 4వ భావంలో కూర్చున్నాడు. ఇక గురు, రాహువులు, శుక్ర, బుధులు వీళ్ళ కమ్యూనికేషన్ ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారు ఆళ్ళు? వాళ్ళల్లో అసలు సిసలైన గ్రహం ఎవరండి? శని. శని కుజకేతువులకి ఏం చెబుతున్నాడాయన? ఏదో ఒకటి చెబుతాడుగా. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారంటే, ఫస్ట్ మీరు నివసిస్తున్న గ్రామం గాని, ఊరు గాని, రాష్ట్రం గాని, దేశం గాని విడిచిపెట్టి వెళ్ళిపో. వెళ్ళిపోతేనే అక్కడ హ్యాపీగా ఉంటావు. నువ్వు ఇండియాలోనే కూర్చుందాం, ఇండియాలోనే ఉందాం, ఈ గ్రామంలోనే ఉందాం అంటే, ఈ కష్టకాలాలు తప్పవు. ఉన్న వాస్తవం. నంబర్ 1. నంబర్ 2 సిక్స్త్ లార్డ్ అంటే సేవ, సర్వీస్ చేసే స్థానాధిపతి త్రిషేణ భావంలో పడిపోయాడు. అంటే 3వ భావంలో పడిపోయాడు. ఇక్కడేం చెప్తుంది? దూర ప్రాంతానికి వెళ్ళిపో. నువ్వు నివసిస్తున్న ప్రదేశం నుండి దూరం వెళ్ళిపో. వెళ్ళిపోయి అక్కడి నుంచి నువ్వు జర్నీస్ చేయాలి. తయారీ విధానము, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇన్స్యూరెన్స్,
టాక్సేషన్, ఇంటెలిజెన్స్ సంబంధించిన వీటిల్లో, లేదా బాగా చదువుకుని ఉంటే క్రిమినల్ లా దాంట్లో బాగా వస్తాయి. ఇవన్నీ నేను ఎక్కడ తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టుకోనండి అంటారా? ఒకటే ఒకటి మార్గం. ఏంటండి అంటే, ఎనిమిదవ భావాన్ని మీరు వాడేయండి. వాడుకుంటే సరిపోద్ది. రోజు ఒక జ్యోతిష్య పుస్తకం, లేకపోతే పంచాంగము ఏదో ఒకటి కొని కాసేపు చదువుతా కూర్చోండి. ఆన్‌లైన్‌లో జ్యోతిష్య పాఠాలు వినండి. లేదా జ్యోతిష్యం మీద కాన్సంట్రేట్ చేయండి. చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితాలొస్తాయి. లేతే రావు. మీరు ఎంత చేసినా గుడ్డి చాకిరీ అయిపోతుంది. లగ్న దశమాధిపతి. లగ్నం అంటే మీరు. దశమం అంటే ఏంటి? కెరియర్. ఆయనొచ్చి ఎయిత్‌లో కూర్చున్నాడు. కాబట్టి మీరు ఆన్‌లైన్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో గాని, ఆన్‌లైన్‌లోనే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో గాని, తయారీ విధానం గాని, పెట్రోలియం గాని, ఇన్స్యూరెన్స్ దాంట్లో గాని, కన్‌స్ట్రక్షన్స్ దాంట్లో గాని, ట్రాన్స్‌ఫర్మేషన్ దాంట్లో గాని ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. ఇక్కడేంటంటే ఎనిమిదవ భావాన్ని మీరు యూజ్ చేయట్లేదు. ఎనిమిదో భావాన్ని మీరు యూజ్ చేయట్లేదు. దీంట్లో మహా గొప్పతనం ఏంటంటే, మహా తలకాయ నొప్పి, ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్. మీరు ఎంత కంఫర్ట్ గురించి మీరు ఆలోచిస్తారో, అక్కడ మీకు ప్రాబ్లమ్ ఉంటది. శాస్త్రం ఏం చెప్తుంది? త్రిషడ భావాధిపతి అయిన శుక్రుడు అష్టమాధిపతి కూడా అయ్యి, 4వ భావంలో కూర్చున్నాడు మిత్రక్షేత్రంలో. మీరు ఎక్కువగా కంఫర్ట్ గురించి ఆలోచించుకున్నప్పుడు ఈ తలకాయ నొప్పులు ఎక్కువ వస్తా ఉంటాయి. కాబట్టి మీరు వేరే చోట ఎక్కడైనా సరే అక్కడ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? థాంక్ యూ సార్. ఇక రామకృష్ణ గారు వారు అడుగుతున్న ప్రశ్న, వారేమడుగుతున్నారంటే, నమస్కారం గురుగారు. 1989 ఒకటో నెల 22 తారీఖు రాసుకోవాలి మీరు తొందరగా. 1989 ఒకటో నెల 22 తారీఖు ఆదివారం. వీరి యొక్క ప్రశ్న ఏంటంటే, రాత్రి 11 గంటల 15 నిమిషాలకు పుట్టారట రాత్రి. హ్మ్. వారు అడుగుతున్న ప్రశ్న, సార్ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? అండ్ జాబ్ ఎప్పుడు వస్తుంది? దయచేసి చెప్పండి. రెమెడీస్ కూడా ఏమన్నా ఉంటే చెప్పండి. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తుంది? అంటే 4వ భావముల్లో త్రిషడ భావాధిపతి. చాలా మంది జ్యోతిష్యులు, చాలా మంది కన్యా లగ్నానికి శని రాజయోగ కారకుడు. చాలా మంది అంటారు. చాలా మంది సాటర్న్ ఈజ్ ఎ రాజయోగ కారక. మళ్ళీ రాజయోగ కారకుడైతే వివాహ విషయంలో 2 పెళ్లిలు, ఒక పెళ్లి డైవర్స్ ఎందుకిచ్చాడు? ఇది చెప్పరు. ఇది చెప్పరు. శని యోగించేసాడంటే ఏ విధంగా యోగించేసాడు? ఎందుకు యోగించేసాడు? గతంలో నేను చెప్పాను. ఒక పొలిటికల్‌లో కూడా దెబ్బ పడిపోయింది అని. ఇక్కడ సాటర్న్ ఫిఫ్త్ లార్డ్‌తో పాటు సిక్స్త్ లార్డ్ ఆల్సో త్రిషడ భావాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతితో 4వ భావంలో కూర్చున్నారు. అంటే సుఖపడే యోగం లేదు అని చెప్పేసింది. ఇక రెండవ పెళ్లి ఎప్పుడవుతది అనేది కూడా ప్రశ్నొచ్చింది మళ్ళీ. రెండవ పెళ్లి అనగానే 9వ భావాన్ని చూసుకోవాలి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు కూడా బాగా గమనించండి. 9వ భావంలో బాధకాధిపతి కూర్చున్నాడు. ఎవరు? ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్ యాస్పెక్ట్ ఆన్ లగ్న.
ఖచ్చితంగా మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు సాధు జంతువు లాంటోళ్ళు. కానీ మీరు ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ మూలంగా స్ట్రెస్ అనేది అనుభవించక తప్పట్లా. కాబట్టి మీరు జేసుకోవాల్సిన పనులేంటి అంటే, ఇక్కడ రాహు 6 భావంలో, 12 భావంలో కేతువు. సో, ఇక్కడేం చెప్తుంది? రాహు, కేతువులకి మీకు దోషముంది. ఈ దోషం ఏంటయ్యా దీని పరిస్థితి అంటే, లగ్నాధిపతి, లగ్నాధిపతి వ్యయాధిపతితో సంబంధం పెట్టుకొని, ఆయన పాప కత్తెర యోగంలో పడిపోయాడు పంచమంలో. పడిపోవడం. ఈ రాహు యొక్క ట్రాన్సిట్ రవి మీద, బుధుడి మీదకొస్తుంది. కాబట్టి పాప కత్తెర యోగం అనేది చాలా బలంగా ఉంది. రాహుకేతువుల పూజ చేయించుకోండి. బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఇయర్‌లో కన్నా నెక్స్ట్ ఇయర్‌లో. లేదు కాదంటారా? జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ పునర్వసు స్టార్. అప్పుడు పునర్వసు స్టార్‌లో ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు వివాహం ఈ సంవత్సరంలో 90% అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 100% అవుతుంది. ఓకేనా అండి? అయితే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంటుంది. ఏంటది అనంటే రాహుకేతువుల పూజ. మీ వంశంలో ఆల్రెడీ 2 వివాహాలు, మృత శిశువు జననము, అకాల మృత్యువు, అబార్షన్స్ ఉన్నాయి. శని, శుక్రుల కలయిక. కంఫర్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇబ్బందిదాయకమైన వాతావరణం రాక తప్పదు. మీరు ఇంటి లోపల ఉత్తర వాయువ్యంలో అటాచ్డ్ బాత్రూమ్ ఉండొచ్చు. అది చూసుకోండి. అదే ఓన్ హౌసు అంటే ఉత్తర వాయువ్యం అనగానే ప్రహరీ గోడలు ఆనుకొని బాత్రూమ్ కట్టేసి ఉండొచ్చు. చూడండి. ఒకటి. రెండోది ఉత్తర వాయువ్య భాగము. అంటే ఉత్తర వాయువ్య భాగం. అక్కడ సెప్టిక్ ట్యాంక్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవి ఉన్నాయో లేవో జాగ్రత్త పడండి. ఓకేనండి. థాంక్ యూ. ఇక ముద్రగడ్డ రాఘవరావు గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం అండి. 1983వ సంవత్సరం 1 నెల 8వ తారీఖు 2:30 ఏఎంకి కాకినాడలో స్వాతి స్వాతి అప్పు ఎక్కువ అవు అప్పు ఎక్కువ ఎక్కువగా అవు ఉంది. రక్ హ్మ్. అప్పు ఎక్కువగా ఉంది. పరిష్కారం చెప్పండి అన్నారు. 1983. అసలు అప్పెందుకు అయిందనేది కావాలిగా? అప్పు అప్పనేది సహజం. అసలెందుకయింది అనేది ఒకటుంటది కదా! అది లేకుండా మనం ప్రిడిక్షన్ చెప్పలేంగా. జనవరి 8వ తారీఖు. 8 జనవరి 83 2:30 ఏఎం. మా అప్పు అనగానే 6వ స్థానాధిపతి గురువు చాలా చక్కగా ద్వితీయంలో వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అప్పు స్థానాన్ని బలంగా చూస్తున్నారు కూడాను. అంటే అప్పు తీరుస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. రెండోది 10వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న శనితో సంబంధం. దాన్ని పునర్భూ దోషం అని అంటారు. మిమ్ముల్ని నమ్మి డబ్బులిచ్చినోళ్ళే గాని మీరు ఎగ్గొడతారనేది కాదు.
కాబట్టి ఇది పరిస్థితి ఎలా ఉందంటే 1, 2, 3 కాదు. 2, 3, 4 2022 నుంచి అయితే మీకు బాగోలేదమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం అవమానాలు, అపనిందలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుకేతువుల పూజ చేయించుకోండి. ఇది మీ వంశీకుల మూలంగా వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యిందిది. ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి వచ్చిన యోగం ఇది. చతుర్థ భావములో బుధ, శుక్ర, కుజులు ఈళ్ళు ఫాల్సీ స్టేటస్. ఫాల్సీ స్టేటస్. దీన్నేమంటారంటే మా తాత ముత్తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి అనే పరిస్థితి ఇది. ఇలా అంటున్నాను అనుకోమాకండి. ఉన్న వాస్తవం చెబితే ఎవరికైనా కోపమే. నిజం చెప్పే వేప చెట్టు చేదుగానే ఉంటది. వ్యాధి నిర్మూలత అవ్వాలంటే చేదు ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే మీరేసుకునే బిళ్ళలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. చేదు రక్తంలో కలవదు. రక్తంలో కలిస్తేనే వ్యాధి నిర్మూలత జరుగుద్ది. నేను చెప్పే మాటలు మీరు మంచిగా ఆలోచిస్తే అద్భుతంగా కనపడతాయి. లేతే కనపడవు. ఖచ్చితంగా కనపడవు. ఇక్కడ చూడండి. లగ్నాధిపతి, అష్టమాధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడొచ్చేసి 4వ స్థానంలో పెట్టాడు. ఇక్కడేమైంది? సుఖాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అష్టమాధిపతి, భాగ్యాధిపతి. ఇద్దరు కలిసి 4లో కూర్చున్నారు. కుజుడు కూడా కూర్చున్నాడు. మీ యొక్క ఫాల్సీ స్టేటస్ మూలంగా వచ్చిన తలకాయ నొప్పి అంటారు దీన్ని. ఫాల్సీ స్టేటస్ మూలంగా వచ్చిన తలకాయ నొప్పి. సో, ఇది బాగోలేదు. కాబట్టి రాహుకేతువుల పూజ చేయించుకోండి. శ్రీకాళహస్తిలో రోజు నాగసింధూరం ధరిస్తారని ఆశిస్తున్నాను. ఇది చేయండి. బెటర్ లక్ బావుంటుంది. ఈ సంవత్సరం అయితే బాగోదు. వచ్చే సంవత్సరమే ఇంకా మాట్లాడే పనే లేదు. వచ్చే సంవత్సరం నుంచి ఒక మాదిరిగా హైక్ అయ్యే అవకాశం. మహర్దశ కూడా అదేదో చూద్దాం. పైగా మీకు శని మహర్దశ మొదలైంది. 2007 కాడి నుంచి 2026 దాకా. కాబట్టి శని రొటీన్ వర్క్‌కి కారకుడు. కాబట్టి బద్ధకం అనేది పెట్టుకోమాకండి. ప్రతి పనిలో తొందరపాటు వద్దు. ఓకేనా? ఇక మీరు అడిగిన ప్రశ్నలకు మా యొక్క పరిష్కారాలు తెలియపరచడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళకి రేపు గాని, ఎల్లుండి గాని చెప్తాను.